అందరికీ వందనాలు. వాక్యం చదువుకుందామండి. యెషయా 40 అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందామండి. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్రులెదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో అయా రకరకాల ప్రాంతాల నుంచి తండ్రి మేమందరం కూడా కూడుకున్నాం. అయినా లేచిన వెంటనే మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మాకిచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ఎంతో మంది ప్రభువా యొక్క ఉదయకాలను చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు. రాత్రికాల సమయంలో అయినా ఒక మరణ వార్తను విన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక మరణ వార్తను విన్నాం. ఇవి వింటున్నప్పుడు ప్రభువా, మీరు మాకు ఆయన మరొక రోజునిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అది మా యొక్క తండ్రి గొప్పతనమో లేకపోతే నాయనా మా యొక్క విధి విధానాలు కాదు కానీ ప్రభువా, కేవలం నాయనా మీ ఉచితమైన కృప కనికరమమ్మై అని మేము నమ్ముతూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయనా మేమందరం కలుసుకొని ప్రభా తండ్రి పాటలు పాడాము. నైనా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించబోతుండగా సహాయం దయచేయండి. నైనా మీ యొక్క పరలోకపు నుండి మీ సహాయం అవసరము. తండ్రి మీ యొక్క సిలువ చాటును మరుగుపరచు ప్రభా, నన్ను కూడా మీ బోరగా వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి నేను అందరం కూడా ఎవరైతే గూగుల్ మీట్లో జాయిన్ అయినారో వారందరం కూడా ఒక మంచి శ్రద్ధను తండ్రి మంచి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి ప్రభువా. అటువంటి మంచి జ్ఞానం కూడా మీరు మాకు దయచేయండి. నన్ను కూడా ప్రభువా మీరు మీ బోరగా వాడుకోమని తండ్రి ఎవరైతే ప్రభువా ఆసక్తిగా తండ్రి ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో ఈ యొక్క గూగుల్ మీట్లోకి వచ్చి తండ్రి ఆయన పాటలు పాడడంలో, ప్రార్థన చేయడంలో, వాక్యం చెప్పడంలో, వాక్యం వినడంలో తండ్రి అందరూ కూడా శ్రద్ధ చూపిస్తున్నారో అయ్యా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. నైనా వాళ్ళ కుటుంబాల్లో తండ్రి శోధనలు, సమస్యలు తీసివేయండి. మీరే పరిష్కరించండి. నైనా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయినా ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా తండ్రి మీ సువార్త వ్యాప్తి కొరకు వారిని వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను. మీ నామానికి మహిమకరంగా మేమందరం కూడా జీవించేటువంటి భాగ్యం కూడా మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఇందాక మనకు బ్రదర్ చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడము అనేది ఎంతో గొప్ప విషయం. ఎంతో మందికి ఈ భాగ్యం లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆలోచనను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరు, కొంతమంది సహోదరులు, కొంతమంది దైవ సేవకులు ఈ విధంగా మనకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే మనం కూడా ఎంతో మెలకువ కలిగి లేస్తూ ఉన్నాం. అయితే బైబిల్ ఎప్పుడు కూడా మన పక్కన పెట్టుకొని ఆ వాక్యాన్ని వింటే అది ఫలింపు అనేది మంచిగా ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు వింటారని నమ్ముతున్నాను. ఈ సమయంలో పక్షిరాజు విశ్వాసి అనేటువంటి అంశం మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. పక్షిరాజు అనగా మనందరికి తెలుసు, పక్షుల్లో రాజుగా పిలువబడుతూ ఉన్నారు. అదేవిధంగా మనము డేగ అని అంటాం, లేకపోతే గద్ద అని అంటాం.
అయితే ఈ పక్షిరాజు గురించి దేవుడు వాక్యంలో ఆయా సందర్భాల్లో తన గురించి మెన్షన్ చేస్తా వచ్చాడు. ఆ పక్షిరాజులో ఏంటి ఆ గొప్పతనం? ఎందుకు ఆ పక్షిరాజు అనే మాటను ఎందుకు దేవుడు మనకు ఇక్కడ బైబిల్‌లో ఇచ్చాడు? అంటే మనం గూడా ఆ యొక్క గద్ద గురించి ఏదైనా నేర్చుకోవాలనా? ఆ పక్షిరాజు యొక్క ప్రవర్తన గురించి మనమేమైనా తెలుసుకోవాలనా? అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కనుక దేవుడు గూడా మనకు ఒక మాట చెప్తాడు బైబిల్‌లో, "క్రైస్తవులారా మీరు లోకానికి వెలుగై ఉన్నారు" అని అంటాడు. దాని అర్థం ఏందంటే, మనము లోకానికి వెలుగై ఉన్నాము అనగా, మనము లోకాన్ని వెలిగించాలి. అంటే మన యొక్క ప్రవర్తన బట్టి లోకంలో ఉన్నటువంటి వారికి, మన చుట్టుపక్కల వారికి, మన సంఘస్థులకు, మన యొక్క కుటుంబ సభ్యులకు, మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు నేర్పించాలి అనేది మనందరికి తెలుసు. కనుకనే అదే విధంగా ఈరోజు పక్షిరాజులో గూడా కొన్ని లక్షణాలున్నాయి. అయితే ఆ పక్షిరాజులో ఏమైతే లక్షణాలున్నాయో అవి మనలో గూడా ఉంటే మంచిది. ఒక విశ్వాసిలో గూడా అలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వారు గూడా ఇతరులకు ఆ మార్గాన్ని నేర్పించడానికి అవకాశం ఉంటుందని దేవుడు మనతో ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28-30 వరకు మనం చదువుకున్నట్లయితే, "నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యం." దేవుడు ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనకు తెలుస్తా ఉంది. ఆయన భూదిగంతములను సృజించినవాడు. ఆయన సృష్టికర్తయున్నాడు. ఈ భూదిగంతములను ఆయన సృష్టించాడు. ఆయన ఎప్పుడు గూడా నిత్యము ఉండే దేవుడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆయన ఎప్పుడు గూడా అలసిపోవడము అనేది ఉండదు. ఆయన ఎప్పుడు గూడా ఆయన జ్ఞానం గురించి మనం ఎప్పుడు గూడా ప్రశ్న వేయలేము అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు. ఆయన ఎంత గొప్ప దేవుడంటే, మనకు ఏమైతే కొదువుందో, ఆ కొదువుని మనకు ఆయన తీర్చగలడు. ఒకవేళ మనము సొమ్మసిల్లిపోయినట్లయితే మనకు బలమిస్తాడు. మనము శక్తిహీనులుగా ఉన్నట్లయితే మనల్ని ఆయన బలాభివృద్ధిలోకి కలుగజేస్తాడు. మనం ఒకవేళ శక్తి లేకుండా బలహీనంగా ఉంటే, ఆయన మనకు బలాన్నిస్తాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఈరోజు దేవుడుగా కలిగి ఉన్నాం. కనుక దానికి కారణం ఏంటంటే, ఆయన జ్ఞానానికి సృష్టికర్త, బలానికి సృష్టికర్త, ప్రతి ఒక్క ప్రవర్తనకు, మన యొక్క ఆరోగ్యానికి, టోటల్‌గా మన యొక్క భూదిగంతంలో ఉన్న ప్రతి విషయంలో ఆయనే మనకు ఆ సృష్టికర్తగా ఉన్నాడు గనక, అంతా గూడా ఆయన కంట్రోల్‌లో జరుగుతూ ఉంది. కనుక బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొటిల్లుదురు. ఇక్కడ మనకు దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఎవరైతే మనము దేవుడు సృష్టించాడో, మనము మన జీవితంలో మనం గూడా సొమ్మసిల్లిపోతా ఉంటాము. అదే విధంగా ఒక్కొక్కసారి మనము తొట్టిల్లుతూ ఉంటాం. అంటే మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. అయితే మనము దేవుని కొరకు ఎదురుచూస్తూ, దేవుని సేవలో కొనసాగుతూ, దేవుని మాటలు ధ్యానిస్తూ, దేవుని గురించే ఎక్కువ ఆలోచిస్తూ, దేవునిలో గడిపేవారు మంచి బలం పొందుకుంటారంట. ఆ బలం ఎలాంటిదంటే ఆత్మీయమైనటువంటి బలం. ఆ ఆత్మీయమైనటువంటి జ్ఞానం. ఆ బలం మనకున్నప్పుడు మనము లోకములో నుంచి వేరు చేయబడి మనం జీవిస్తా ఉంటాం. తర్వాత చూడండి, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ పాయింట్ మనకు అవసరం ఇప్పుడు. పక్షిరాజులాగా వారు పైకి ఎగురుతారంట. వారు ఏ విధంగా అయితే పక్షిరాజు ఆకాశంలోకి ఎగురుతూ అది అన్నీ గమనిస్తూ ఉంటదో, తన ఆహారం కొరకు అది వెతుకుతూ ఉంటదో, ఆ విధంగా ఒక క్రైస్తవుడు కూడా విశ్వాస ప్రయాణంలో గూడా అంత ఎత్తు ఎదిగే అవకాశం ఉంది. వారు సొమ్మసిల్లక నడిచిపోదురు, అలయక పరిగెత్తుదురు.
వాళ్ళ గురించి దేవుడు చూసారా? ఎవరైతే దేవుని గురించి ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో, వారి ప్రవర్తన లేకపోతే వారికున్నటువంటి ఆ యొక్క గొప్పతనము దేవుడు చాలా గొప్పగా వర్ణిస్తా ఉన్నాడు. అంటే ఇతరులతో పోల్చినప్పుడు వారి యొక్క స్థితిగతులు దేవుడు మార్చడానికి అవకాశం ఉంది. ఇతరులతో పోల్చినప్పుడు కొంత శక్తిని గూడా వారు నింపుకుంటారు. ఇతరులతో పోల్చినప్పుడు వారికున్నటువంటి బలాన్ని గూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పక్షిరాజు గురించి నేర్చుకుంటున్నాము. మనము మొట్టమొదటిగా ఒక మాటను గమనిద్దాం. ఇంకా లక్షణాలు ఏమున్నాయి? ఇప్పుడు మనం ఏం చూసాము? దేవుని యందు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్షిరాజులాగా ఉంటారు అని మనం మాటను చూసాం. అయితే పక్షిరాజులో ఎటువంటి లక్షణాలున్నాయి? ఒకసారి చూడండి 103వ కీర్తన 5వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ మనం చూస్తే గూడా ఒకటో వచనం చదువుకుంటూ వెళ్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని గూడా మనము మరువకూడదు, మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ పక్షిరాజు యవ్వనము వలె అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పక్షిరాజు ఏం చేస్తదంటే, ఎప్పుడైతే తన యొక్క అవయవాలు, లేకపోతే తన యొక్క రెక్కలు, లేకపోతే ఏమైతే అది ఉపయోగిస్తుంటదో, అవన్నీ గూడా పాతయయిపోయినప్పుడు క్రొత్తగా మార్చడానికి ఈ పాత వాటిని ఆ పక్షిరాజు విడిచిపెట్టేస్తది. కనుక ఇక్కడ మనం చూస్తే పక్షిరాజు ఏ విధంగా అయితే యవ్వనముగా మార్చబడుతుందో, మనం గూడా కొత్తగా మార్చబడాలి. అంటే మన పాత జీవితాన్ని మనము దేవుని దగ్గర క్షమాపణ కోరి మనం విడిచిపెట్టాలి అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. పక్షిరాజు ఏ విధంగా అయితే ఆ యొక్క ఆ పక్షిరాజు తన జీవితంలో అది ఎదుగుతున్న సమయంలో, ఒకవేళ అది ముసలితనానికి వస్తున్న సమయంలో, వెంటనే ఆ పక్షిరాజు తన యొక్క అవయవాలన్నీ గూడా, తన రెక్కలను, తర్వాత తన యొక్క ముక్కు ఎక్కడైతే ఏ అవయవాలైతే తనకు అది యవ్వనంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తదో వాటన్నిటిని గూడా తీసేసి మళ్ళీ క్రొత్తగా అవి తెచ్చుకుంటది. సో, ఎందుకని? ఇప్పుడు ఆ రెక్కలనేవి పాతయయిపోయినప్పుడు ఎగరడం కష్టమైపోద్ది. కనుక క్రొత్తగా మళ్ళీ అది జన్మించినట్లుగా అది ఆ విధంగా తయారు చేసుకుంటది. మనం గూడా మన జీవితంలో మనం క్రొత్తగా జన్మించాము అని చెప్పుకుంటూ ఉంటాం. నూతనంగా మనం మార్చబడ్డామని చెప్పుకుంటూ ఉంటాం. బాప్తిసం తీసుకొని రక్షణలో ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మనం మన పాత జీవితాల్ని మనం విడిచిపెట్టలేం. మనం పాత వాటిని మనం మర్చిపోలేం. ఒక్కొక్క సందర్భాల్లో మళ్ళీ వాటిని మనము వాటిలోకి వెళ్ళిపోతా ఉంటాం. అలా జీవించడం వల్ల ప్రయోజనం ఉండదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము ఎవరైతే ఈ వాక్య భాగాన్ని వింటున్నారో, మన జీవితంలో గూడా మనము నేర్చుకోవాల్సింది పక్షిరాజు ఏ విధంగా అయితే ఆహ్, అవయవాలను విసర్జిస్తుందో, మనం గూడా అదే విధంగా మన జీవితంలో మనము నూతనంగా మార్చబడాలి. మనం గూడా క్రొత్తగా మార్చబడాలి. మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. తిరిగి మళ్ళీ మనము పక్షిరాజు ఏ విధంగా అయితే పాత అవయవాలు మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయదో, మనం గూడా మన జీవితంలో పాత వాటిలోకి మళ్ళీ వెళ్ళకుండా మనము జాగ్రత్త పడుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నట్లయితే మనం జాగ్రత్త పడతాం. లేకపోతే మనము జాగ్రత్త పడడానికి అవకాశం లేదు. నేను అవి పక్షులు గావచ్చు, అవి చీమలు గావచ్చు, "సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము" అంటాడు. ఎంత గొప్ప విషయం అంటే మన బైబిల్‌లో ఏమైతే ఈ విధంగా పక్షుల పేర్లు, ఈ చిన్న చిన్న చీమలు వీటి గురించి రాసాడో, నేను గూడా ఇంటర్మీడియేట్‌లో లెసన్స్ చెప్తున్నప్పుడు చాలా వీటి గురించి మనం ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ గురించి గూడా మాకు లెసన్ ఉంది. యాంట్స్ గురించి గూడా లెసన్ ఉంది. చీమల గురించి. ఇట్లా మనము చూసుకుంటూ వెళ్తే హనీ బీస్ తేనెటీగల గురించి గూడా మాకు లెసన్ ఉంది. ఎందుకిచ్చారు ఆ విధంగా పుస్తకాల్లో గూడా? మన బైబిల్‌లో అంత స్పష్టంగా మనకు ఇవ్వబడింది ఎప్పుడో. అవి ఇప్పుడు పుస్తకాల్లో ఎందుకిస్తున్నారంటే, వాటిని జూసి మనం చాలా నేర్చుకోవాలి.
ఈరోజు మనం చీమలను చూసి మనం నేర్చుకోవాల్సింది అవి సోమరిపోతులుగా ఉండవు. ఈరోజు మనం ఎలా ఉంటాము? బైబిల్ మోయడానికి ఇష్టమే. బైబిల్ మోయడానికి కష్టమే. ఉదయకాలం మేలుకో ఉండడానికి కష్టమే. కనీసం మనకు ఆ యొక్క ఆసక్తి అనేది మనలో లేకుండా పోతా ఉంది. అందుకే దేవుడు ఈరోజు ఒక పక్షిరాజుని చూపిస్తూ, ఒక విశ్వాసిగా నువ్వు గూడా ఇలా ఉంటే ఎంత బావుంటది అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నువ్వు క్రీస్తునందుండాలి. నీవు క్రీస్తులో జీవించాలి. యేసుక్రీస్తు నీకు చూపించిన మార్గాన్ని అనుసరించాలి. ఆ విధంగా ఉన్నవాడే నూతన సృష్టి. ఈరోజు మారు మనసు పొందాము అని చెప్పుకుంటూ, మనం చేయాల్సిన పనులన్నీ చేస్తా, చెడ్డ మాటలు మాట్లాడుతూ, అదే విధంగా ఇష్టానుసారంగా మనము ఆహ్, త్రాగుతూ, తిరుగుతూ ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎలా క్రైస్తవులవుతారు? అలాంటి వారు ఒకవేళ చనిపోయినా వాళ్ళు పరలోకానికి వెళ్తారా? మరి ఆహ్, సమాధి మీద రాస్తారు. నిన్న మేము సమాధి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క దగ్గర రాసినప్పుడు చదువుతుంటే, వాళ్ళ గురించి మనకు తెలిసిన వారే. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఏంటి విశ్వాసం కాపాడుకుంది? ఎక్కడికి పరుగులు తీశావు? ఏం పరుగు నువ్వు పరిగెత్తావు? గమనించారండి? ఈ వాక్యాలు విన్నప్పుడు దేవుని కొరకు కనీసం మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. ఈరోజు పాస్టర్ గారి ముందు మంచిగా మాట్లాడి, పాస్టర్ గారు లేనప్పుడు వారు వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు ఎంతమంది ఈ రోజున నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. గమనించండి. వాళ్ళ నోరు వాళ్ళ కంట్రోల్‌లో ఉండడంలే. ఎంత చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో మనకు ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోతా ఉన్నాం. లేకపోతే ఎవరైతే వింటున్నారో వాళ్ళొచ్చి చెప్తున్నప్పుడు, సార్ మీ ముందు ఇలా ఉంటారండి. వాళ్ళ గురించి మీకు తెలీదు. అయ్యో! వాళ్ళు మాట్లాడే మాటలు సార్" అన్నప్పుడు ఎందుకు అంత వేషధారణ జీవితం మనకు? కనుక మనం బైబిల్ అంటుంది, "నువ్వు క్రీస్తునందు నిజంగా ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి గదా! పాతవి పూర్తిగా గతించిపోవాలి గదా! ఏమి అంత కంట్రోల్ జేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా? దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల శక్తిని మనకివ్వలేదా? ఎందుకు మనం ఇలాంటి ఆహ్, పాత లోక సంబంధమైనటువంటి అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వీటి మీదే మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం ఈరోజు క్రైస్తవులుగా. ఈరోజు అదే ఒకవేళ మనము మంచిగా బ్రతికుంటే మన పేరే అక్కడ బైబిల్‌లో ఉండేది గదా! మన పూర్వీకుల పేరు ఉండేదే గదా! ఎందుకని దేవుడు పక్షిరాజు గురించి ఎందుకు మెన్షన్ చేశాడు? పక్షిరాజులాగా మీరు అలయక పరిగిస్తారని ఎందుకు జెప్పాడు? మరి ఆ రోజుల్లో మరొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి గురించి చెప్పుండేవాడు గదా! అబ్రహాము విశ్వాసులకు తండ్రని జెప్పినట్లుగా మరి వాళ్ళలాగా పరిగెత్తాలని జెప్పున్నాడు గదా! ఎందుకని ఈరోజు గమనించారా మీరొకసారి? దేవుని యందు మనము జీవించలేకపోతా ఉన్నాం. దేవునిలో మనం బ్రతికి ఉండలేకపోతా ఉన్నాం. ఎప్పటికప్పుడు కొత్తే. ఈరోజు విన్నాము. ఈరోజు వింటున్నప్పుడు మనందరం గూడా మనసుల్లో అబ్బా! చక్కగా మంచి వాక్యాన్ని ఈరోజు విన్నాం. మనం మార్చుకోవాలి అనుకున్నాం. మళ్ళీ యథావిధి జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాం. ఇలా ఎంతకాలం? నిన్న మేము ఆ సమాధుల తోటకెళ్ళినప్పుడు 2 రోజులు బ్రతికాడు ఒక బాబు. 2 డేస్. నేను ఆ బాబుని సమాధి తీసుకొచ్చా ఫోటోని. 2 రోజులు. ఎంతో బాధనిపించింది. వాళ్ళమ్మ 9 నెలలు ఆ బిడ్డని పెంచుంటుందండి. కానీ ఆ యొక్క మోసి పెంచుంటది. ఆ గర్భంలో. ఆ బరువును మోసుకుంటూ, ఆమె అన్ని పనులు చేసుకుంటూ 9 నెలలు ఆమె మోస్తే, 2 రోజులు మాత్రమే ఆ బిడ్డ ఈ లోకంలో ఉన్నాడంటే ఏంటి మన పరిస్థితి? ఎందుకు అలా జరిగిందంటారు? ఏమి కారణం చెప్పగలం? అది ఏంటి? అది శాపమా? లేకపోతే ఏంది? అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోతా ఉంది. ప్రవర్తనలో ఎన్ని రకరకాల ప్రవర్తనలు, అసూయలు, మన వెనకాల ఒక మాటలు, ముందొక మాటలు, హ్మ్. మన ప్రవర్తన మార్చుకోకుండా పేరుకేమో బాప్టిజం తీసుకున్నామని చెప్పుకోవడము.
మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుండడము, కనీసము నీ నోటిని కంట్రోల్ జేసుకోలేవు. అబద్ధాలు చెప్పడము, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడము, ఇలాంటి ప్రవర్తనలో మనం జీవిస్తున్నాము అంటే, ఎప్పుడు మనం నేర్చుకుంటామో, మనకింకా ఎంత సమయం కావాలి? దేవుడు క్రీస్తునందు ఉండిన యెడల అనే మాట మనకు చూపిస్తున్నాడంటే, ఎందుకు మనం క్రీస్తులో జీవించలేకపోతున్నాం? వాక్యం బోధిస్తున్నామో బావుంది. మరి ఆ వాక్యం బోధిస్తున్న వాళ్ళు, ఆ వాక్యాన్ని ఎందుకు అన్వయించుకోలేకపోతున్నారు జీవితంలో? వాక్యాన్ని వింటున్న విశ్వాసులు, ఆ వాక్యాన్ని రోజు వింటున్నప్పటికీ దాన్నెందుకు అన్వయించుకోలేకపోతున్నాము? ప్రార్థనలు విస్తారంగా చేస్తారు కొందరు. ఆ ప్రార్థన వింటున్నప్పుడే మనము అబ్బా! ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకుంటే బాగుండేమో, ఇలా మనం ఉంటే బాగుండేమో అనిపిస్తది. ఆ ప్రార్థన చేసిన తర్వాత, ఆ పక్కకెళ్ళి అమ్మగారు, అయ్యగారు నోరులు జూస్తే, ఆ నోటితోనే ప్రార్థన జేసి, ఆ నోటితోనే అన్ని మాటలు మాట్లాడుతుంటే, ఏందండి ఇంక మన ప్రార్థనకి విలువ? మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు? వీళ్ళిద్దరు లేస్తే వెళ్లి సంకలో బైబిల్ బెట్టుకొని చర్చికి పోతారు. ఆ ముసుగులేసుకొని చర్చికి పోతారు. ఏంది వీళ్ళు నేర్చుకుంది ఇదా? మరి మనకు వారికి తేడా ఏంటి? పాతవి గతించిపోవాలండి. ఆ స్టామినా నువ్వు పెంచుకోవాలి. నీ దగ్గర వాక్యం అనేది చెప్పడం గొప్పతనం గాదు. ఈ రోజున చాలామంది బోధకులు తయారైపోయారు. అదొక ప్యాషన్‌గా, అదొక ఫ్యాషన్‌గా ఏదో కొద్దిగా జ్ఞానమొస్తే ఇంకా బైబిల్ పట్టుకొని ఇంకా బోధించడం. కానీ ఆ వాక్యాన్ని నువ్వు ఎంతవరకు దాన్ని నెమరు వేసుకునే స్థాయి నీకుంది ఆలోచించారా? ఈరోజు పక్షిరాజును జూసినప్పుడు, ఆ పక్షిరాజు పాతవి అవి మళ్ళీ వాటి జోలికి పోదు. ఆ లక్షణాలను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగింది నాకు. పక్షిరాజు గూడు, నివాసం గురించి ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశ ఖండంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు 31వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, "నీవు దేవుడైన యెహోవా కొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి, పర్ణశాలల పండుగను ఆచరించుచున్నప్పుడు ఇశ్రాయేలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను." ఇశ్రాయేలందరూ గూడా కలుసుకొని ఒక దగ్గర కూడుకుంటారు. ఈరోజు మనందరం కలిసి ఒక దగ్గర కూడుకుంటున్నాం. పక్షిరాజు గూడా తన గూటికి వచ్చేస్తది. ఎంతగా ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా తిరిగి మళ్ళీ గూటికొచ్చేస్తది. ఈరోజు చాలా మంది గృహాలకు రారు. సాయంత్రం అయితే గృహాలకి రారు. వాళ్ళు చెడ్డ క్రియల కోసము, దేవునికి వ్యతిరేకమైన కార్యాల కోసము రాత్రి పూట గూడా ఆగిపోయేవాళ్ళున్నారు ఈ రోజున. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనకంటూ దేవుడు ఒక గూడునిచ్చాడు. నిన్న విజయ్ కుమార్ పాస్టర్ గారు సంఘంలో చెప్తున్నప్పుడు, ఆ సంఘంలో నుండి ఆ పాప యవ్వనస్తురాలు, ఆ అమ్మాయి లేసి సాక్ష్యం చెప్తా ఉంది. "నేను నెల్లూరులో ఉద్యోగం చేరాను సార్. ప్రతిరోజు నెల్లూరు నుంచి మళ్ళీ ఇంటికొస్తానండి." అక్కడ వాళ్ళు అడుగుతారు, "ఎందుకమ్మా అంత దూరం ప్రయాణం చేస్తావు?" "లేదు, నేను ఇంటికెళ్ళిపోవాలి. నాన్న ఆమె దగ్గరుండాలి." అంటే అనుకూలత ఉంది కాబట్టి అంత కష్టపడి తండ్రి ఇంటికొచ్చేస్తుందంటే, ఆమె ఎంత మంచి విశ్వాసురాలు. ఈరోజు మనం చూస్తా ఉన్నామా? అందరం కూడుకొని, మన గృహాలకి మనము కూడుకొని ఉండగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించుకోగలుగుతున్నామా? ఒకరినొకరు సవరించుకోగలుగుతున్నామా? ఈరోజు మన జీవితం ఏంటి? నిన్నటి నుంచి ఈ రోజుకి 2 మరణ వార్తలు విన్నాం. భయం కలగడం లేదా? మనమేదో గొప్పవాళ్ళనుకుంటున్నామా? వంటి జీవితాలు మన జీవితాలు. అయినప్పటికీ ఈరోజు మనలో మార్పుందా? మన ముందు ఎంతమంది చనిపోతున్నారు? ఎంతమంది ఒక క్షణంలో నిన్న కనిపించారండి, ఈరోజు లేరు. ఈరోజు గమనించండి. పక్షిరాజు ఏ విధంగా అయితే తన గూటికి వెళ్తుందో, నువ్వు గూటికి వెళ్తున్నావా? పక్షిరాజు ఏ విధంగా అయితే మరి ఆ విధంగా నువ్వు మందిరానికి వెళ్తున్నావా? సమాజంతో కలిసి, నువ్వు క్రైస్తవులతో కలిసి నీ విశ్వాసాన్ని పంచుకుంటూ, సాక్ష్యాలు వింటూ దేవునిలో ఎదుగుతున్నావా? యోబు గ్రంథం 39వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం చదివితే, "పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ కెక్కున తన గూడు ఎత్తైన చోటు కట్టుకొనును. అది రాతి కొండ మీద నివసించును. కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటికి గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదకును. దాని కనులు దానిని దూరము నుండి కనిపెట్టును." పక్షిరాజు
ఎవ్వరు రారంట ఆ ప్రాంతానికి. అంత ఎత్తుకెళ్ళిపోతదంట. అంత ఎత్తులో ఆ గూడు కట్టుకుంటది. ఈరోజు మన విశ్వాస స్థాయి ఎలా ఉంది? మన యొక్క ప్రవర్తన స్థాయి ఎలా ఉంది? మనం పెంచుకుంటున్నామా? ఈరోజు ఆ పక్షిరాజు ఏ విధంగా అయితే ఆ కొండ పైకి వెళ్లి అంచులో ఆ యొక్క గూడును కట్టుకుంటుందో, ఈరోజు అటువంటి ప్రవర్తన కలిగి మనం గూడా, మనము ప్రతిరోజు ఏమన్నా మన ప్రవర్తనలో మనం మార్చుకుంటున్నామా? విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నామా? ఇంకెప్పుడు మనం మారేదన్నట్టు. ఈరోజు మారు మనసు పొందిన వాళ్ళు మంచి వాళ్ళే. నేను వారి గురించి మాట్లాడడం లేదు. ఎవరైతే దేవుని యందు నిలకడగా ఉండలేకపోతున్నారో, ఈరోజు మనం ఇంకెప్పుడు? మనం గమనించినప్పుడు ఆ విశ్వాస స్థాయి ఎప్పుడు మనకింక పెరిగేది? లేకపోతే ఈ ఫలాంది ఇది నేను మార్చుకోలేకపోతున్నానండి. ఇదెప్పుడు మనం మార్చుకునేది? 90 సంవత్సరాలప్పుడా? చనిపోతున్నప్పుడు ఆ ఒక్క రోజా? అంటే వాటిని మనం విడిచిపెట్టడానికి అవకాశం లేదా? లేకపోతే మనము దానికి అర్హులం కాదా? అలాంటప్పుడు ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో ఎలా ఎలా నెరవేరుతాయి? గమనించారా ఆ విషయాన్ని? ఈరోజు పక్షిరాజు అంత ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి అది తేర చూస్తా ఉంటది. తన యొక్క శత్రువులు తనకేమైతే ఆహారం అవసరమో, ఆహారం కోసం చూస్తున్నట్టుగా ఈరోజు మనము గూడా దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా గమనిస్తున్నామా? అంత ఎత్తుకు వెళ్ళినప్పటికి గూడా తన చురుకైనటువంటి కళ్ళతోటి ఆ యొక్క ఆహారాన్ని వెతికి వెంటనే వచ్చి ఆహారం పట్టుకెళ్ళిపోద్ది గదా! ఈరోజు మనకు దేవుడు ఒక మంచి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మనకు ప్రతిరోజు ఇస్తే, ఆ ఆహారము మనము తీసుకోకుండా అది గూగుల్ మీట్ ఆన్ చేసి పెట్టి హ్యాపీగా నిద్రపోతా ఉంటే, పిలిచినప్పుడు పలకకుండా దానివల్ల ప్రయోజనం ఎవరికి ప్రయోజనం? ఎవరిని మెప్పు పొందించాలని ఆలోచించాలి. ఒకవేళ మాట్లాడుతున్న మాటలు ఒకవేళ నొప్పించొచ్చేమో కానీ, దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు పిల్లల్ని స్కూలుకి పంపిస్తారు. వారు చదువుకోకుండా వచ్చేస్తే, వాడొచ్చిన తర్వాత వాడేం చెప్పకపోతే నీకెంత కోపమొస్తది? మరి వాడి దగ్గర నుంచే మనం అంత ఆశిస్తున్నప్పుడు మరి మన ఆత్మీయ స్థితిలో ఏం నేర్చుకుంటున్నాం? ఈరోజు ఒక సంఘ కాపరి ముందు మందిరంలో మౌనంగా ఉండి, ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు చెడ్డ మాటలు మాట్లాడితే దేవుడు పైనుంచి చూడడం లేదా? దేవుడు లేడా మనకు పాస్టర్ గారు అవసరమా? దేవుడు లేడా పైన ఆకాశం నుంచి? ఆయన మనల్ని చూడడం లేదా? నీ సమస్తాన్ని ఆయన గమనించడం లేదా? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు, నువ్వు చెప్పేటువంటి ప్రతి ఒక్క ప్రవర్తన దేవుడు చూడటం లేదా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిందేంది? నువ్వు ఎదిగే కొద్దీ మనం ఒదిగి, దేవునిలో విశ్వాసంలో ఎదగటూ, మనము దేవుని ఆ ప్రవర్తనలో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనముంటే, మనము మనము ఆ కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాము? తర్వాత చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో దేహము గురించి ఇక్కడ ఉంటుంది. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగు. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోద్ది. నీ దేహమంతా చీకటైపోతది. ఈరోజు నువ్వు చూసేటువంటి చూపు నువ్వు ఎలా ఈరోజు అంటాం గదా! మన తెలు మన సాం మన లోక భాషలో ఉపయోగిస్తాం. పచ్చకామర్లోడికంతా పచ్చగా కనపడదంట. వాడు, వాడు చేసేటువంటి ఎదవ పనులు లేకపోతే వాటి వల్ల ఇతరులేం జేస్తారు వాడికి అందరూ అదే విధంగా కనిపిస్తారు. అందరిని గూడా అదే విధంగా కానీ పక్షిరాజు అలా కాదు. ఎంత ఎత్తుకి ఎళ్ళినప్పటికి కూడా అక్కడి నుంచి ఆ చూపుతోటి ఆ యొక్క ఆహారాన్ని పట్టుకుంటుందంటే దాని యొక్క స్పష్టత. ఈరోజు మనము దేవునిలో ఎదిగేటప్పుడు మన కంటి చూపు విషయంలో మనము ప్రతిదాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఏది గూడా మనము అనుమానించాల్సిన అవసరం లేదు. గమనించారా ఆ విషయాన్ని? అందుకోసమే వాళ్ళంటారు, "ఏరా నువ్వు నువ్వు అంతా పచ్చకామెర్లాగా ఉన్నావు గదా! నీకంతా పచ్చగా కనపడుద్దిలే" అంటారు. మన పెద్దవాళ్ళు సామెత ఉపయోగిస్తారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇంకోటుంది చూసేదంతా బంగారం గాదు అన్నట్టుగా. కనుక మనము వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, మనం గూడా మన చూపు విషయంలో మనము ఆత్మీయ నేత్రాలు కలిగి జీవించినప్పుడు, అప్పుడు మన హృదయమంతా గూడా ఆత్మీయంగా ఉంటది. ఆత్మీయమైన ఆలోచనలొస్తాయి. నీ చూపు ఆత్మీయంగా లేకుండా ఉన్నప్పుడు, నీ యొక్క ఆలోచనలు గూడా మారిపోతాయి. ఆలోచించాలి, మనం నేర్చుకోవాలి. లేదా మనం నేర్చుకోకపోతే చూసారా గదండీ! హఠాత్తుగా మరణమొస్తది. హఠాత్తుగా మరణం వచ్చినప్పుడు నీ గురించి 10 మంది కనీసం మంచి జెప్పుకోవాల. ఆఫ్‌కోర్స్ వాళ్ళ వల్ల మనం పరలోకానికి వెళ్ళమనుకోండి. కానీ ఈ లోకంలో మన గురించి మాట్లాడుకోవాలి.
దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. తండ్రి అయిన దేవుడు దగ్గర కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని సాక్ష్యం ఇవ్వే పరిస్థితిలో మనం ఉండాలి ఈ రోజున. ఉంటున్నామా? ఈరోజు మన జీవితం ఎలా ఉంటుంది? పక్షిరాజులాగా మన జీవితాన్ని మనం మార్చుకుంటున్నామా ఆలోచించాలి. ఇంకా ఉన్నాయి. అయినప్పటికీ సమయం లేదు కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనము ప్రార్థన గురించి చూడొచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, "నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును." 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవునికి మనము రహస్యంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పక్షిరాజు గూడా అందరితో సహవాసం చేయదు. సెపరేట్‌గా ఉంటది. ఎవ్వరి దగ్గర రానివ్వదు. ఎందుకంటే నా స్వభావం వేరే, నీ స్వభావం వేరే. నువ్వు దూరంగా పో. నువ్వు రావద్దు, నాతో కలవద్దు. నా ఆలోచనలు, నా తలంపులు వేరే. నేను చాలా ఎత్తు ఎగరగలను. నువ్వు ఎగరగలుగుతావా? నాకు నీకు పొత్తు లేదు. నాతో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే మరొక పక్షిరాజు మాత్రమే దాంతో సహవాసం చేయగలదు. గమనించారా ఆ విషయాన్ని? ఎందుకంటే పక్షులన్నీ ఒక స్థానంలో, ఒక ఆర్బిట్‌లో ఎగురుతా ఉంటే దాని ఆర్బిట్ దాటేసి ఇవి ఎగురుతూ ఉంటాయి. ఈ పక్షిరాజు యొక్క స్థానము హైట్‌లో ఉంటుంది. మనం గూడా మన ఆత్మీయ స్థానం గూడా ఎత్తుగా ఉండాలి. అదే విధంగా ఏకాంతముగా మనం ప్రార్థన జేసుకోవాలి. దేవునితో మనం ప్రతిరోజు మాట్లాడాలి. గదిలోనికి వెళ్లి రహస్యమందు తండ్రికి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని చూసి మన ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఏం జూస్తాడు? నీ రహస్యమందున్నటువంటి నీ యొక్క ప్రవర్తన ఆయన గమనిస్తాడు. నీ రహస్య ప్రార్థన వినాలంటే నీ రహస్య ప్రవర్తన ఆయన గమనించాలి. నీవు ఇంట్లో ఎలా ఉంటున్నావో, నువ్వు ఏమేమి చేస్తున్నావో అవన్నీ ఆయన రహస్యంగా చూస్తాడు. ఆయన రహస్యంగా చూసి, ఆయన నీ మనసును గ్రహించి, ఓహో! నా బిడ్డ చాలా చాలా భయభక్తులతో జీవిస్తున్నాడు. మందిరంలో ఉన్నా ఒకే విధంగా ఉంటున్నాడు. గృహంలో ఉన్నా ఒకేలాగా ఉంటున్నాడు. అంటే నేనంటే భయపడుతున్నాడు. భక్తి కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఈ బిడ్డ మొర నేను ఆలకించాలి. అప్పుడు దేవుడు రహస్యమందు చూస్తున్నటువంటి నీ యొక్క ప్రార్థన ఆలకించి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఏ విధంగా అయితే పక్షిరాజు పాత వాటిని విడిచిపెడుతుందో మనం గూడా పాత ప్రవర్తన విడిచిపెట్టి మనం మార్చబడాలి. ప్రతిరోజు ఒకటే ప్రవర్తన వద్దు, మార్చుకోవాలి. అదే విధంగా పక్షిరాజు గూడు ఎలా అయితే తిరిగి వస్తుందో గృహానికి, నువ్వు తిరిగి మళ్ళీ సాయంత్రం కల్లా నీ గృహానికి వెళ్ళాలి. నీ కుటుంబంతో ప్రేమగా గడపాలి. ఆదివారం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నప్పటికీ నీ పనులని మానుకొని మందిరానికి వెళ్ళాలి. అదే విధంగా పక్షిరాజు దృష్టి ఎలా అయితే మనకు మనం చూస్తామో, ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ ఆ దృష్టిని, అదే విధంగా మనం గూడా ఎక్కడున్నప్పటికీ మన దృష్టి వాక్యం మీద ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ఆ తర్వాత మనము చూస్తే పక్షిరాజు ఏ విధంగా అయితే ఆ యొక్క ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటదో, మనం గూడా ఆత్మీయ ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు మనం ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటేనే మనకు దేవుడు ఆత్మీయంగా బలాన్నిస్తాడు. విశ్వాసంలో మనల్ని పెంచుతాడు. అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు. లేకపోతే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మన జీవితంలో మనల్ని కూడా దేవునిలో ఎదిగింప చేయాలని, మన కుటుంబాలను దేవుడు దీవించాలని ఈ వాక్యాన్ని మీతో చెప్పి ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దైవ సందేశాన్ని విన్నారు కదా. పక్షిరాజు విశ్వాసి చక్కగా అన్న యెషయా గ్రంథంలో నుండి దేవుడు మనతో అన్న ద్వారా చక్కగా మాట్లాడినాడు. మనం వాక్యాన్ని చూసినట్లయితే 28వ వచనంలో దేవుడు ఎవరు అనే దాని మీద స్పష్టంగా రాయబడిన మాటలు ప్రతి ఒక్కరు మీట్లో పెట్టుకోండి. దయచేసి మీట్లో పెట్టుకోండి. రైట్. నిత్యుడగు తండ్రి అయిన ఈ భూమి సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఇంకొక మాట, ఆయన అలసిపోడు, శ్రమపడడు. అంటే ఇక్కడ దేవుని యొక్క స్వభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నిత్యుడు అంటే పరిస్థితులు మారినా, తారుమారైనా ఆయన మారడు. సృష్టికర్త అంటే
మన సమస్యలు మనకు పెద్దవి, కానీ దేవునికి కాదు. అలసిపోడు అంటే మనలాగా లిమిట్ లేదు ఆయనకి. మనం అలసిపోవడం, కృంగిపోవడం, మనం బరువును తీసుకోలేకపోవడం ఇవన్నీ మనవి కదా! కానీ మనం ఆధారపడే దేవుడు వీటికి మించి. దేవుడు అలసిపోడు. చక్కగా అలసిపోయిన వారికి బలమిస్తాడని, శక్తి లేని వారికి బలమును విస్తారపరుస్తాడని ఈ యెషయా గ్రంథంలో మనం నేర్చుకున్నాం కదా! అంటే ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి ఖాళీ స్థితిలో ఉన్నా, దేవుడు ఆ ఖాళీని పూర్తి చేయడానికి సమర్థుడు. మనుషుల పరిమితి మనకు ఆహ్, కొంచెం లిమిట్స్ ఉంటాయి కదా! అయితే మన వయసు, మన శక్తి, మన బలము, మన టాలెంటు, జ్ఞానం ఇవన్నీ తాత్కాలికమండి. మనుషుల బలము, శక్తి ఇంకోటి ఎంతున్నా అవి ఒక స్థాయికి మాత్రమే. దానికి ఒక లిమిట్ ఉంటుందని. మనుషుల మీద ఆధారపడితే ఒకరోజు పడిపోవడం గ్యారంటీ. ఖాయమది. కానీ ఇక్కడ రహస్యం ఏంటంటే 31 వచనంలో ఉంటుంది యెషయాలో. ఎదురు చూడడం. యెహోవా కొరకు కనిపెట్టువారు వెయిట్ అపాన్ ద లార్డ్ నూతన బలం పొందుదురు. విశ్వాసంతో దేవునిపై ఆధారపడడం, ఆయన టైమింగ్‌ని ఆయన కోసం ఎదురు చూడడం అనేది చెప్తూ, అప్పుడు గద్ద గురించి అదే పక్షిరాజు గురించి ఎగురుతారంటే సమస్యలు ఉన్నప్పటికీ పైకి లేచే శక్తి. పక్షిరాజులో ఇవన్నీ సిమిలారిటీ చూస్తాం మనం. అది పరిగెత్తిన అలసిపోదు. అది నడిచినా క్షీణించిపోదు. అంటే మన బలం తాత్కాలికము. దేవుని బలం అనంతము. దేవునిలో మనం వేచి ఉంటే, ఎదురు చూస్తే, ఆయన సమయం కోసం ఎదురు చూస్తే ఆయన మనలో పని చేస్తాడు. దేవునిలో వేచి ఉండే సమయం వృధా కాదు. అది మనం శక్తిని పెంపొందించుకునే సమయము అని చక్కగా ఈ యొక్క లోతైన వివరణలతో ఇంకొక మాట ఆహ్, ఒకానొక దశలో పక్షిరాజు తన పాత రోత జీవితాన్ని అంటే దాని బలహీనతను వదిలేసి కొత్త శక్తిని పొందుకుంటూ ఉంటుంది. దేవుడిలో ఉంటే కూడా మన జీవితాన్ని మళ్ళీ నూతనం చేస్తాడు. అలసిపోయిన మనసుకి, విరిగిపోయిన హృదయానికి, ఒకవేళ విశ్వాసంలో బలహీనమైన ఇవన్నీ మనం తిరిగి పొందుకోవాలంటే దేవునిలో ఉండాలి. దేవుడే మనల్ని బలపరుస్తాడు కదా! కాబట్టి ఎవడైనను క్రీస్తులో ఉండిన ఎడల వాడు కొత్త సృష్టి. మనకు కొత్తవంటే ఇష్టం గదా! కొత్త బైకన్నా, కొత్త బట్టలన్నా, కొత్త కారన్నా, కొత్త హౌసన్నా, నూతనం అని బాగా ఇష్టం మనకు. కొత్తగా పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ రకరకాల కొత్తది అంటే ఎక్కడ లేనటువంటిది. అయితే మనిషి పాతోటే గదండీ! మరి మనిషి క్రొత్తగా ఎలా అవుతాడంట? ఎవడైనా క్రీస్తులో ఉండిన యెడల వాడు క్రొత్త సృష్టి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ లాగా, ఎప్పటికప్పుడు ఒక డిఫరెంట్‌గా కనిపిస్తా ఉంటాడు ఆ వ్యక్తి. కాబట్టి పాతవి గడిచిపోయెను. సమస్తము ఒక్ క్రొత్తవాయెను. కాబట్టి క్రీస్తులో మనం ఉంటే, ఆయనతో సంబంధం పెట్టుకుంటే, మన విశ్వాసము, సమర్పణ ఆయన జీవితంతో యేసుతో కలిసిపోయినప్పుడు మనం ఒక కొత్త జీవితాలుగా దేవుడిస్తాడని చక్కగా కొన్ని మాటలు మన జీవితానికి అప్లికబుల్ చేసుకునే ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆహ్, ఇంకా మనము పక్షిరాజు గురించి వివరిస్తే ఇంకా అద్భుతమైన మాటలు. అంటే పక్షిరాజు ఎత్తు పైన అది చాలా ఎత్తులో ఎగురుతుంది. అలాగే మన విశ్వాసం గూడా అలాగే ఉండాలి. మన విశ్వాసం అలాగే ఉండాలి. ఏదో చిన్న చిన్న విషయాల్లో గాకుండా దేవుని ఉన్నతమైన చిత్తం వైపు ఎదురు చూడాలి మనం కదా! విశ్వాస జీవితం అలాగే ఉండాలి. అది తుఫాన్‌లొచ్చినా ఆహ్, ఆహ్, ఈ ఈ ప్రకృతిపరమైన ఏమైనా వచ్చినా అది ఎట్లా ఉంటుందంటే వాటిల్ని మించి తుఫాను పైకి పోయి అది ఎత్తుకు ఎగురుతుంది. మన విశ్వాసం గూడా అలాగే ఉండాలి. కష్టాల్లో కూలిపోకుండా దేవుని ద్వారా ఇంకా పైకి ఎత్తుకి ఎదగడానికి మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. పడిపోవడం గాదు, పైకి లేవడం. ఒంటరిగా ఎగురుద్దది. మనం గూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం బెట్టుకోవాలి.
వ్యక్తిగతమైన సంబంధం, అదే నిజమైన విశ్వాసం. జనంతోనో, బలంతోనో, చుట్టూ అని కాదు. దేవుని మీద ఆధారపడాలి కదా! కాబట్టి ఇవన్నీ మనము ఎరిగి పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో కొత్తగా బలపడాలి. ఒక విశ్వాసి, ఒక పక్షిరాజు వలె ఉండాలి. ఎత్తుగా ఆలోచించాలి, ఉన్నతంగా ఆలోచించాలి, కష్టాలు లెగవాలి, దేవుని పైన ఆధారపడాలి. ఇవన్నీ మన జీవితానికి అప్లికబుల్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనము ప్రతికూల సమస్యలు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి ఆందోళనలు, ప్రతిరోజు యాక్సిడెంట్లు, ప్రకృతి సంబంధమైన విపత్తులు, లేదంటే రోగాలు, మరణాలు, యుద్ధాలు రకరకాలు వింటూ ఉన్నాం. కానీ ఇవి విన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ మనం చేయాల్సింది ఒకటే, దేవుని మీద ఆధారపడి విశ్వాసంలో బలపడుతూ ముందుకెళ్ళడమే. చక్కని దైవ సందేశాన్ని ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారు వినీతన్న గారికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కిషోర్ గారు వాక్య ఫలం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. బ్రదర్ వందనాలు. వందనాలన్నా. పరిశుద్ధుడు అయినా ఓకేనా థ్యాంక్ యూ. పరిశుద్ధుడు అయినా మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు, మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో తండ్రి ప్రభావ చక్కటి వాక్యాన్ని ప్రభావ పక్షిరాజు గురించి మాట్లాడుతూ మా యొక్క విశ్వాస క్రమాన్ని మాకు గుర్తు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభావ పక్షిరాజు పైకి ఎగిరేటప్పుడు ఎలాగైతే తన మీద తన నమ్మకం ఉంటుందో ప్రభావ, మేము కూడా పైకి ఎగిరే అనుభవంలోకి ముందు కొనసాగడానికి మీ కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. అటువంటి విశ్వాస క్రమాన్ని మాకు నేర్పుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాలు మీరు ఫలించడానికి సహాయం దయచేయండి. నీ యొక్క వాక్య క్రమాన్ని మాకు నేర్పిస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అంత్య దినాల్లో ప్రభువా మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోకుండా బహు జాగ్రత్తగా తండ్రి ప్రభునైనా మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, అయ్యా ప్రభు మా విశ్వాసాన్ని నీ యొక్క వాక్యమైనటువంటి పునాది మీద కట్టుకోవడానికి మీరు మాకు అవకాశం అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కటి వర్తమానాన్ని ప్రభువా మా సేవకుల ద్వారా మేము విన్నాం. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇటువంటి వాక్యాన్ని ప్రభువా ప్రతిరోజు మేము వినడానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.